దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము నవంబర్ 19 చదువుచున్నాను. నా బలహీనతలు ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. నేను క్రైస్తవుడనైన తర్వాత నా జీవితము జయకరమైనదిగాను ఫలించినట్టుదిగాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని 2 సంవత్సరములు ప్రార్థించితిని. అట్లు ప్రార్థించిన తర్వాత ఒక రాత్రి ప్రభువు నన్ను కలుసుకొనెను. భక్సింగ్, నీ పాపములు ఏ విధముగా క్షమించబడినో నాతో చెప్పుము అనెను. ప్రభువా, నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను, మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కార్చి నా పాపములు క్షమించితివని నమ్మితిని అని ప్రత్యుత్తరమిచ్చితిని. అప్పుడు ప్రభువు, నీ వంటి బలహీనుడు లేడనియు నీకెట్టి శక్తి లేదనియు నమ్ముచున్నావా చెప్పుము అనెను. నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయెను. ప్రభువు లేకుంటే నా బలహీనత శక్తిహీనత ఎటువంటిదో గ్రహించితిని. నేను ఒక మాట కూడా పలకలేను. ప్రతిదినము ప్రభువా, నేను నత్తివాడను, తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును, అంత జనము మధ్య నేను ఎలాగూ మాట్లాడగలను, నా పెదవులను గొంతుకను తాకుము అని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని. ఆయన నమ్మకమైనవాడు, నా బలహీనతను ఎరుగును గనుక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను. అది ఎవరికైనానో చాలినంత కృపయే. మనము విద్య లేని వారమా, నిరుపేదలమా, ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా, కురూపులైన సామాన్య జనులమా, అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా, ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను. అడుగడుగునకు బలహీనుడను చేతకానివాడును అయినను ఆయన కృపను నమ్ముకొని ఉన్నానని చెప్పగలను. ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనకు ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే. మొదటిగా నీ పాపములు క్షమించబడవలెను. ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభము. క్రొత్త జన్మము యొక్క అనుభవం లేనిదే ఈ సత్యం లేవియు మనకు బోధపడవు. నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించినచో నా మీద కోపపడదువేమో, కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చునా? చిరునవ్వు నవ్వుచు బాగానే ఉన్నాను, మీకు వందనములు అని అందువు. నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థము కూడా క్షేమంగా ఉన్నావా అనుటయే. దానికి నీకు కోపం ఎందుకు రావలెను? ఆయన నీకు సమాధానమును అనుగ్రహించి ఉన్నాడా? ఆత్మీయంగా బాగున్నావా? ఆయన నీకు ప్రియ స్నేహితుడు ఆయన నీతో మాట్లాడగలడా? నీవు ఆయనతో మాట్లాడగలవా? ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని నీవు చెప్పలేనిచో ఇది చదువుచున్న నీవు ఈ క్షణమే ఆయన పాదముల యుద్ధకు రమ్ము. ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును, కడిగివేయును. తన ప్రేమ నీయందు పోసి తన రాజ్యములో నిన్నొక పౌరునిగా చేయును. నీవైతే ముందుగా నా హృదయమునందు ప్రవేశించుమని ఆయనను అడగవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.